హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ లదాఖ్ లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ల గురించి. సో అసలు లదాఖ్ లో ప్రొటెస్ట్లు అన్నటువంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఏమవుతోంది అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో నార్మల్ గా చూసుకుంటే లదాఖ్ అన్నటువంటిది ఇప్పుడైతే యూనియన్ టెరిటరీ. సో 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లదాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అంటే యూనియన్ టెరిటరీస్ గా విభజించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా లదాఖ్ అన్నటువంటిది మాకు స్టేట్ హుడ్ కావాలి, మమ్మల్ని 6th షెడ్యూల్లో యాడ్ చేయండి అన్నట్టుగా ప్రొటెస్టులు చేస్తూనే వస్తుంది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొకసారి అక్కడ జరిగినటువంటి ఆందోళనల నేపథ్యంలో కొంతమంది చనిపోయారు అన్నట్టుగా ఇప్పుడు న్యూస్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే రీసెంట్ గా వైలెంట్ ప్రొటెస్ట్లు అన్నటువంటివి జరిగాయి. దేనికోసం? ఒకటి, స్టేట్ హుడ్ ఇవ్వాలి అంటే రాష్ట్ర హోదా అన్నటువంటిది ఇవ్వాలి, అలాగే మమ్మల్ని 6th షెడ్యూల్లోకి యాడ్ చేయాలి అన్నట్టుగా. సో ఇది బేసిక్ గా అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి రెండు డిమాండ్స్ కూడా. ఎందుకు అడుగుతూ ఉన్నారు అంటే, ఇలా మీరు స్టేట్ హుడ్ అన్నటువంటిది ఇవ్వకుండా ఓన్లీ యూనియన్ టెరిటరీగా మార్చేశారు, అందులోనూ అసెంబ్లీ అన్నటువంటిది లేదు. దీనివల్ల అక్కడ మాకు అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరుగుతోంది, మా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోతూ ఉన్నాయి, పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది మాకు చాలా తక్కువగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అలాగే ట్రైబల్ రైట్స్ అన్నటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో మాకు కంపల్సరీ స్టేట్ హుడ్ కావాలి, 6th షెడ్యూల్లో మమ్మల్ని యాడ్ చేయాలి అన్నట్టుగా వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఒకసారి చూడండి, మనకి ఆర్టికల్ 244 మన రాజ్యాంగంలోని 244వ అధికరణ అన్నటువంటిది 6th షెడ్యూల్ గురించి తెలుపుతుంది. సో 6th షెడ్యూల్లో ఏ రాష్ట్రాలనైతే చేర్చడం జరుగుతుందో ఎవరు నోటిఫై చేస్తారు? ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు. అలా నోటిఫై చేసినటువంటి 6th షెడ్యూల్లో ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేసి ఏర్పాటు చేయబడతాయి. అంటే ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ డెసిషన్స్ వాళ్ళే తీసుకునేలాగా ఆటోనామస్ గా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని అక్కడ ఏర్పాటు చేస్తారనమాట. సో ఇలాంటివి మా దగ్గర కూడా ఉండాలి అన్నట్టుగా లదాఖ్ అడుగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఏంటి, 6th షెడ్యూల్ అన్నటువంటిది ఎన్ని రాష్ట్రాలకి ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు? మొత్తం 4ంటికి. ఏ రాష్ట్రాలకి? అస్సాం, మేఘాలయ, త్రిపుర అలాగే మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో వీటిలో ప్రస్తుతం 6th షెడ్యూల్ అన్నటువంటిది అమలులో ఉంది. సో ఈ 6th షెడ్యూల్ ని మాకు కూడా వర్తింపజేయండి అన్నట్టుగా లదాఖ్ అడుగుతుందన్నమాట. అయితే ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నటువంటి చూసుకుంటే, మొదటగా లదాఖ్ అన్నటువంటిది ఒక హిమాలయన్ స్టేట్. సో టిబెట్ తో చాలా క్లోజ్ కనెక్షన్స్ అనేవి మొదట్లో ఉండేవన్నమాట. అయితే ఆ తర్వాత ఏమైంది, 1819 ఆ టైంలో సిక్కులు దీన్ని క్యాప్చర్ చేసుకోవటం జరిగింది. లద్దాఖ్ ని క్యాప్చర్ చేసుకొని దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కి కలిపేశారనమాట. సో కలిపేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆంగ్లో సిక్ వార్ టైంలో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలోకి కలిపివేయటం జరిగింది. సో ఆంగ్లో సిక్ వార్ తర్వాత బ్రిటిష్ కంట్రోల్లోకి ఈ ప్రాంతం అన్నటువంటిది వచ్చింది. దాని తర్వాత ఇది ఒక బఫర్ జోన్ గా క్రియేట్ చేయబడింది అనమాట. ఈ లదాఖ్ అన్నటువంటిది ఎస్పెషల్లీ మనకి ఈ కౌంటర్ రష్యన్ ఎక్స్పాన్షన్ కి కావాల్సినట్టుగా ఒక బఫర్ జోన్ లాగా పెట్టేశారనమాట. అయితే ఇప్పటికి కూడా మనం చూస్తే ఇటు టిబెట్, చైనా యొక్క టిబెట్ కి కానీ లేకపోతే మన మెయిన్ ఇండియాకి కానీ ఇది ఒక బఫర్ జోన్ లాగానే పనిచేస్తోంది, అవునా? సో అదొకటి. అట్లానే స్ట్రాటజిక్ జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ అన్నటువంటిది కూడా ఉంది. ఎందుకని? హిమాలయాస్ కి సంబంధించి కారాకోరం మౌంటైన్ రేంజెస్ లో ఈ యొక్క లదాఖ్ అన్నటువంటిది ఉంది. అట్లానే మనం చూస్తే సెవెరల్ మౌంటైన్ పాసెస్ అన్నటువంటివి ప్రాంతంలో ఉంటున్నాయి. అలాగే ఇండియాకి టిబెట్ కి మధ్య బఫర్ గాను పనిచేస్తూ ఉంది. మనం చూస్తే 1915లో చైనా యొక్క ఆక్యుపేషన్ అంటే టిబెట్ ని ఆక్యుపై చేసిన తర్వాత మనకి దానికి ఇంకా కొన్ని గొడవలు అన్నటువంటివి పెరుగుతూ వచ్చాయన్నమాట. సినో ఇండియన్ రిలేషన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంది లదాఖ్. అది మాత్రమే కాదు, ఎకనామిక్ గా మనం చూస్తే ట్రేడ్ లింక్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం నుంచి పైనకి అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ వేటికి వర్తకం చేయాలన్న ఒకప్పుడు ఈ రూట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ గా ఉండేది. అట్లానే ఇక్కడ మనం చూస్తే పష్మినా సిల్క్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ పష్మినా ఊల్ ఏదైతే ఉందో దీనికి జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది కూడా ఉంది. దానికి కూడా ఈ ప్రాంతం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లానే ట్రేడ్ కి సంబంధించి కూడా. అలానే డిఫెన్స్ కి సంబంధించి చూస్తే మనం అనుకున్నామా 1950లో
టిబెట్ అన్నటువంటిది చైనా ఆక్రమించేసుకున్న తర్వాత అప్పటికి మన భారతదేశానికి అలాగే చైనాకి మధ్య ఏదైతే బార్డర్ అన్నటువంటిది ఉందో ఆ బార్డర్ అన్నటువంటిది కూడా కరెక్ట్ గా గీయలేకపోవటం వల్ల రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఇప్పటికీ కూడా ఉంటూనే వస్తున్నాయి కదా. సో ఆ నేపథ్యంలో లదాఖ్ యొక్క డిఫెన్స్ ఇంపార్టెన్స్ ని మనం పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. 2013 తర్వాత అక్కడ మనం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో గల్వాన్ ఘర్షణలు ఉన్నటువంటివి జరిగాయి. ఎక్కడ? చైనాకి అలాగే మన భారతదేశానికి మధ్య లదాఖ్ ప్రాంతంలో. సో అక్కడ మనం చూస్తే స్ట్రాటజిక్ గా మనకి లదాఖ్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేసి మనకి తెలుస్తుంది అనమాట. సో 2020లో జరిగినటువంటి ఆ ఘర్షణలు ఇప్పటికీ కూడా పూర్తి కొలిక్కి రాలేదని చెప్పాలి. సో అంత స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లేస్ లదాఖ్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, కొలోనియల్ లెగసీకి సంబంధించి చూస్తే బ్రిటిష్ డిమార్కేషన్ అన్నటువంటి సరిగ్గా లేకపోవటం వల్ల రెండు దేశాలకి, ఇప్పుడు మన భారతదేశానికి అలాగే చైనాకి మధ్య బౌండరీ డిస్ప్యూట్ అన్నటువంటిది నడుస్తూనే వస్తుంది. ఆ కొలోనియల్ ఎరా బార్డర్స్ అన్నటువంటివి ప్రెసెంట్ డిస్ప్యూట్స్ కూడా కారణమవుతూ ఉన్నాయి. సో ఇది మనం చూస్తే తెలిసిపోతుంది మనకి. అయితే లదాఖ్ అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ ప్రస్తుతం అంటే, ఒకటి దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అన్నటువంటిది ఎస్పెషల్లీ చైనాకి మరియు భారతదేశానికి మధ్య ఈ లదాఖ్ ప్రాంతం ఏదైతే ఉందో అందులోనూ సియాచిన్ కావచ్చు, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, గల్వాన్ వ్యాలీ కావచ్చు, ఇవన్నీ. సో మన యొక్క సెక్యూరిటీకి సంబంధించి ఈ ప్రాంతం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎకానమీకి సంబంధించి కూడా. ఎందుకని అంటే అక్కడ చాలా పొటెన్షియల్ అన్నటువంటిది ఉంది, టూరిజం కి, ట్రేడ్ కి, అలాగే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి. సో వీటన్నింటినీ ప్రొడ్యూస్ చేసుకోగలం మనము. సో ఆ విధంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్లానే ఐడెంటిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్ని మనము ఇంకా ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. అలాగే అక్కడ ఏవైతే జాగ్రఫికల్ గా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నటువంటి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైతే జిఐ ట్యాగ్స్ కావచ్చు, అట్లానే మనకి ఏవైతే అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ కమ్యూనిటీస్, అవి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి లోకల్ గా ఉండేటటువంటి ఆ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశం యొక్క ఐడెంటిటీని పెంచడానికి మనకి కృషి చేస్తాయి. కాబట్టి వాటన్నిటిని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, వాటికి రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి మార్కెట్ అన్నటువంటిది కల్పించాలి. సో మనం చూస్తే ఇన్నేళ్లలో అంటే 2019 నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే లదాఖ్ అన్నటువంటిది డెవలప్ అయింది. కానీ అక్కడున్నటువంటి యూత్ కావచ్చు, అక్కడున్నటువంటి వాళ్ళలో కొంచెం ఇంకా కూడా అగ్రి చేయలేకపోతూ ఉన్నారు, మమ్మల్ని వెనుకపడేశారు. సో ఇప్పుడు కాశ్మీర్కి వచ్చేసరికి, మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి అసెంబ్లీ అన్నటువంటిది ఉంది, ఇక్కడ అసెంబ్లీ అన్నటువంటిది లేదు. బికాస్ పాపులేషన్ తక్కువగానే ఉంది. సెక్యూరిటీ పరంగాను ఇష్యూస్ అన్నటువంటివి ఎదుర్కొంటూనే ఉన్నారు, కాల్పులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేవు. ఇప్పుడు భారతదేశం అంతా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టగలదు, ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ తీసుకోగలదు. సో ట్రైబల్ రైట్స్ అన్నటువంటివి కరెక్ట్ గా అందట్లేదు. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అన్నట్టుగా అక్కడ వాళ్ళ యొక్క దిగులు అనమాట. అందుకనే మమ్మల్ని 6th షెడ్యూల్లో గనక చేరిస్తే మాకు అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ వస్తాయి, కాబట్టి మమ్మల్ని మేము బెటర్ గా పరిపాలించుకోగలం, మా సమస్యల్ని మేము బెటర్ గా తీర్చుకోగలము అన్నటువంటిది వీళ్ళ యొక్క వాదన అనమాట. అలాగే స్ట్రాటజిక్ గా కూడా చూసుకుంటే హిమాలయన్ బార్డర్ ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇటు మిలిటరీ పరంగాను స్ట్రాటజిక్ గాను మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇది హిమాలయాస్ లో ఉంది, చాలా ఫ్రెజైల్ జోన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అన్నా కూడా సో ఆ సెన్సిటివ్ జోన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన భారతదేశం ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. బట్ మొత్తానికి చూసుకుంటే లదాఖ్ అన్నటువంటిది ఇటు మనకు కల్చరల్ గాను, సోషల్ గాను, పొలిటికల్ గాను, ఎకనామిక్ గాను, అన్ని స్ట్రాటజిక్ గాను, సో వీటన్నింటిలోనూ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇప్పుడు 6th షెడ్యూల్ కావచ్చు, అలాగే స్టేట్ హుడ్ అన్నటువంటిది అడుగుతూ ఉన్నారో, సో వాళ్ళతో భారత ప్రభుత్వం అన్నటువంటిది కమ్యూనికేట్ అయ్యి ఇద్దరికి మనకి సాల్వ్ చేసుకోగలిగినటువంటి ఒక మంచి డెసిషన్ అన్నటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద మీ వ్యూస్ ఏంటి అన్నటువంటిది కమెంట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.